సాయి శ్రీ సాయినాథాయ ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలీబువ అభిప్రాయము, విఠలదేవుడి దర్శనమిచ్చుట, భగవంతరావు, సాగరుని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగుణ స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించడ, మూడి వసతి గృహములు. యోగీశ్వరుల కర్తవ్యం. భగ- భగవద్గీత చతురోధ్యాయంలో 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవు ఇచ్చి ఉన్నారు. ధర్మం నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగం యుగములందు అవతరించిన ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించేదారు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులపై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధనను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడు అనుకున్నప్పుడును, జనులు నిషిద్ధ ఆహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరు వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానుకున్నప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు, ప్రజల ధనధార సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గం మర్చినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్ వాక్క వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దారు. వారు దీపం స్తంభంలో వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గము, సత్ప్రవర్తనను నిర్దేశించారు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారం, నరహరి, నర్సీబాయి, సంజన్ కసాయి, సావంతమాలి, రామదాసు మొదలగు గల యోగులను తదితర వేరు వేరు సమయములను ఉద్భవించి తమకు సవ్య మార్గమును చూపిరి. అట్లే సాయిబాబు కూడా సకాలం ముందు షిరిడి చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము అహ్మదానగరం జిల్లాలోని గోదావరి నది ప్రాంతంలో చాలా పుణ్యతములు ఏలైనా ఏలై ఏలైనచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి గ్రామము అహ్మదానగర్ జిల్లాలోని కోపర్గావ్ తాలూకాకు చెందినది. కోపర్గావ్ వద్ద గోదావరి దాటి షిరిడికి పోవాలను. నది దాటి 3 కోసములు పోయినచో నేమ్గావ్ వచ్చును. అచ్చటికి షిరిడి కనిపించును. కృష్ణా నది తీరం నందున గానగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలగుగా గల పుణ్యక్షేత్రం వల్ల షిరిడి కూడా గొప్ప పేరుగాంచినది. పండరీపురం సమీపమున గల మంగళవేద యందు భక్తుడగు దామాజీ సంజనగడ యందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వర్ధిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్ర మొనరించెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా యొట్టి వ్యక్తియే పరిశీలితము. వారి కష్టతరమైన సంసారమును జయించిన వారు, శాంతియే వారి భూషణము, వారి జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కల్లింటి వంటి వారు, ఉదార స్వభావులు, సారంలోని సారాంశం వంటి వారు, నశించు ఆ, వస్తువులందు అభిమానం లేని వారు, ఎల్లప్పుడూ సాక్షాత్కారం అందే మునిగి ఉండేటివారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువులు ఎందు అభిమానం లేనివారు. వారి అంతరంగంలో అందం వల్ల స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించని వారు కారు. అందరికీ వారు ప్రభు. అందరితో కలిసిమెలిసి ఉండేటి వారు. ఆటలు గావించేటి వారు, పాటలు వినిచుండేటివారు. కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామం ఉచ్చరించేటి వారు. ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్ర యందు ఉండేటివారు. లోకం నిద్రించేటప్పుడు వారు మెలకువలో ఉండేటివారు.
వారి అంతరంగం లోతైన సముద్రముల ప్రశాంతం. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇతిమిత్తంగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటన కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పినటువంటి కానీ మౌనంగానే తప్పటివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడను ఆనుకొని నిల్చునేవారు. లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం లేండి తోట వైపు కానీ, చావిడి వైపు కానీ పచారులు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మదానం నందే మునిగి ఉండేవారు. శుద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అనుకోని అమృత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయి బాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది. జ్ఞానేశ్వర మహారాజు అల్లందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠాణను వృద్ధి చేసినట్లు, శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేసిన షిరిడీలోని గడ్డిరాలు పుణ్యం చేసుకున్నాం. ఏలైనా బాబా పవిత్ర పాదంలో ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరము, బద్రి, కేదారి, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరములు, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శిస్తే మాకు వేదపారాయణ తంత్రము, అదే మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మ సాక్షాత్కారం సులభ సాధ్యం చేయను. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా నుండెను. వారి సంభాషణ మా పాపములు తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాద సేవలనే కలుగుచుండేటిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండేది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండేటిది. వారి ఊది ప్రసాదం మమ్మ పావనం చేయుచుండెను. వారు ఒక వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా నుండి ఉపశమనం కలుగజేయుచుండెరు. వారు మహా పరబ్రహ్మ స్వరూపము. వారి ద్వంద్వాతీలు, నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఎరగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివాడు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థాను, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండరు. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు భక్తులని దేశముల నుండి ఏ, షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదం పొందుతుంటారు. వారి దర్శనం మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేవి. పండరీపురం నందు విఠల రఘుమాయాలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందం షిరిడిలో దొరుకుచుండని. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయంను గూర్చి భక్తుడు ఒకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయం. 95 సంవత్సరాల వయసు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు. 8 మాసములు పండరీపురం నందు, మిగతా 4 మాసంలో ఆషాఢ మొదలు కార్తీకం వరకు గంగా నది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయుటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండిరి యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనంగా వచ్చేటివాడు. అతడు బాబాను మిక్కులు ప్రేమించేవాడు. అతని బాబా వైపు చూచూచూ ఇట్లా అన్నడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. కౌలీబువ విడోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసినా వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ శరణయందును సంకీర్తనందును మిక్కిలి ప్రీతి. వారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అనుచుండేవారు. 7 రాత్రింబవలు భగవన్నామ స్మరణ చేయుచుండేవారు. దీనినే నామ సప్తాహం అందరు. బాబా ఒకప్పుడు దాసిగుణ మహారాజును నామ సప్తాహం చేయమని. సప్తాహం ముగియన నాడు విఠల దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామ సప్తాహం సెలవేదనని దాసగుని జవాబు ఇచ్చాను. బాబా తన కొండపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తి ప్రేమలతో నుండటవలను. డాగూర్ పట్టణము, విఠల యొక్క పెట్నలీపురము, శ్రీకృష్ణ ద్వారకాపట్నం ఇక్కడేననగా షిరిడీలో ఉన్నవి. ఎవరినో ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలు ఒక్కడే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింద విధంగా దర్శనమిచ్చెను. స్నానాంతరం కాకా సాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోక తేట తెల్లంగా కాకాకు ఇట్లా అడిగాను:
విఠల్ పాటిల్ వచ్చినాడా, నీవు వానిని చూచితివా? వాడి మిక్కిలి పారిపోతు వాడిని దృఢంగా పట్టుకొని ఏమాత్రము అజాగ్రత్త నన్ను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగిన మధ్యాహ్నం ఏడో పటంలో వాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకంలోకి తెచ్చిన. ఆ పట్టం ఆ పటం సరిగా కాకా సాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలి ఉండును. దీనిని చూచి బాబా మాట జ్ఞాపకం తెచ్చుకొని కాకా సాహెబ్ ఆనందములతో మునిగాను. విఠోబా పటమును ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకున్నాను. కొనెను. భగవంతర క్షీరసాగరుని కథ. విఠల పూజ విఠల పూజ యందు బాబాయికి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమంగా యాత్ర చేయుచుండేవారు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధను మానెను. భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగా కానీ కానీ వీని నిచ్చుటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడి నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదు. కావున నన్నును విటుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచే వీనిని ఇక్కడికి తెచ్చింది. వీడి చేయనది తప్పునని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాస్యగుణ స్నానం. గంగా నది, యమునా నది కలి చోటను ప్రయాగ అనే పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యం ప్రాప్తి ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానం ఆడతారు. దాశకును కూడా ప్రయాగ పోయి అచ్చటి సంగమంలో స్నానం చేయవాలని మనసు తలంచాను. బాబా వద్దకేగి అనుమతించమన్న. అందుకు బాబా ఇట్లు చెప్పను, అంత దూరం పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటే కలదు. నా మాటలు విశ్వసింపు. ఇట్లు ఇట్లును నంతులో ఆశ్చర్యాలన్నిటికంటే ఆశ్చర్యమైన వింత జరిగిన. దాసగను మహారాజు బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటన వేల నుండి గంగా, యమున జలములు కాలువలుగా పారాను. ఈ చమత్కారం చూచి దాసగును ఆశ్చర్యచకితుడై భక్తావేశములతో మైమర్చాడు. కనులు ఆనందాశ్రులతో నిండే అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళుబికినది. బాబా అయోని సంభుడు సిడి మొట్టమొదటి ప్రవేశించడం. సాయిబాబా తల్లిదండ్రులను కూర్చి కానీ, జన్మం గురించి కానీ, జన్మ స్థానం గురించి కానీ ఎవరికూ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కు సారులు ఈ విషయంలో కనుగొనుటకు ప్రయత్నించారు. పలుసార్లు విషయముగా బాబాను ప్రశ్నించరు కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పులలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారతి నది తటంలో గోనాయిగా కనిపించను. కబీరు భాగీరథి నది తటంలో తమలాపుగా కనిపించను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా పదహారు 16 పాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించిన. బాబాకు అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించిన. బాబా స్వప్నావస్థయందును ప్రపంచ వస్తువులను కాక్షించేవాడు కారు. ఆయన మాయను తన్నేను. ముక్తి బాబా పాదములు సేవించుచుండెను. నానా చౌదారు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాని ఇట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడి కఠిన తపస్సు ఆచరించుట సమాధిలో మనుగడ చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి. ఆ బాలుడు పగులు ఎవరితో కలిసేవాడు కాదు, రాత్రి ఎవరికి భయపడేవాడు కాడు. చూచిన వారందరూ ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడగసాగిరు. అతని ముఖ లక్షణాలు చాలా అందంగా నుండెను. చూసిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండాని ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునేవాడు. పైన చిన్న బాలుని వల్లే కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతనిని గూర్చి ఎవరికీ నేమితి లేకుండెను. ఒకనాడు కండాపో దేవుడు అక్కడ నావేశించగా నీ
ఈ బాలుడెవడని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరు? ఎచ్చటి నుండి వచ్చుడని అడిగిరి. ఆ ఖండోబ గనును ఒక స్థలము చూపించి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వెమను. అట్లా త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని యొక్క వెడల్పు రాయి ఒకటి కనిపించిన. ఆ బండను తొలగించగా క్రిందన ఒక సందు కనిపించిన. అచ్చట 4 దీపంలో వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారం ముందుకు పోగా నొచ్చట ఒక భూగృహం కనిపించిన. అందులో గోముఖ నిర్మాణాలు, కర్ర బిల్లలు, జపమాలలు కనిపించిన. ఈ బాలుడు వచ్చేట 12 సంవత్సరాల తపస్సు సంభవించని ఖండోబా చెప్పను. పిమ్మట కుర్రవాణి నివేశనం ప్రశ్నించగా వారిని మరిపించు అది తన గురుస్థానమునియు అది సమాధి అచ్చట వారి సమాధి అచ్చట కలదు కావున దాన్ని కాపాడవలెనని చెప్పను. వెంటనే దానిని ఎప్పుడు వల్ల మూసివేసిరి. అశ్వ అశ్వథ ఉదంబర వృక్షం వలె నీ వేప చెట్టు పవిత్రంగా చూచుకొని బాబా ప్రేమించేవారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానం అని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేదారు. 3 వసతి గృహంలో వేప వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలంను హరి వినాయక్ సాటే అనువారు సాటేవాడను ఒక పెద్ద వసతి గృహం కట్టించిన. అప్పట్లో సిరిడిపోయిన భక్త మండలికి అది ఒక్కటే నివాస స్థలం. వేప చెట్టు ఎత్తుగా అరుగు కట్టిరి. మెట్లు నిర్మించిరి. మెట్లు దిగున ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చున్నది. ఎవరచ్చట గురు శుక్రవారంలో ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండితారు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతులకు సిద్ధంగా నుండి తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడేను పేరు ఇంకొక వసతి గృహం కట్టబడ్డది. న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కి పోయాను. అచ్చట రైలు ప్రమాదంన కాలు కుంటుపడను. అది ఎంత ప్రయత్నించను బాగు కాలేదు. తన స్నేహితుడకు నానాసాహెబ్ చందర్కు షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1990వ సంవత్సరం కాక షిరిడికి పోయాను. బాబా దర్శనం మాత్రాన అమితానంద భరితుడే షిరిడిలో నివసించుటకు నిశ్చయించుకున్నా. కాలి కుంటితనం కన్నా తన మనసులో కుంటితనం తీసివేయమని బాబాను ప్రార్థించాను. తనకు కొరుకును తన ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడని నిర్ణయించాను. 10/12/1910 ఈ వార్డును కట్టుటకు పునాది వేశారు. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగినవి. ఒకటి, దాదాసాహెబ్ కాఫర్తేకు తన ఇంటి పోవుటకు బాబా సమ్మతి దొరికాను. 2, చావిడిలో స్టేజ్ హారతి ప్రారంభమైన దీక్షిత్ వాడు పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపినారు. తర్వాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసి యొక్క బుట్టి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతా నిజంగా సార్థకమైన ఏలయన బాబా గారి భౌతిక శరీరము ముందుల సమాధి చేయబడింది. దీనిని సమాధి మందిరం అందరు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండును. ఆ తోటలో బాబా తోటమాలిగా మొక్కలు నీళ్లు పోయటం మొదలగు చేసేడు. ఇట్లు 3 వాడలు వసతులను కట్టబడను. అంతకు ముందు ఇచ్చట ఒక వసతిగృహం కూడా లేకుండా అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులో అందరికీ చాలా ఉపకరి ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభమస్తు. తప్పులు చేదండి క్షమించండి.